జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మన శరీరంపై చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. వాటినే మనం సాధారణంగా పుట్టుమచ్చలు అని పిలుస్తాం. కొందరికి ముఖంపై పుట్టుమచ్చ అనేది ఉంటుంది. మరికొందరికి చేతిపై, కాలి మీద, మెడపై, ఛాతీపై లేదా వీపుపై ఉంటుంది. కొందరికి చిన్నప్పటి నుంచే ఉంటే మరికొందరికి వయసు పెరిగే కొద్దీ కొత్తగా కనిపిస్తాయి. అయితే పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఏమి జరుగుతుంది? ముఖంపై ఉంటే అదృష్టమా? చేతిపై ఉంటే డబ్బు వస్తుందా? కాలి మీద ఉంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తారా? మెడపై ఉంటే ప్రత్యేకమైనటువంటి లక్షణమా? ఇలాంటి ప్రశ్నలకు మన పెద్దలు, జ్యోతిష్య సంప్రదాయాలు, సాముద్రిక శాస్త్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి భవిష్యత్తు ఖచ్చితంగా నిర్ణయించబడుతుందని శాస్త్రీయంగా ఎటువంటి నిరూపణ అనేది లేదు. కానీ పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రధానంగా సాంప్రదాయ నమ్మకాలు, సాముద్రిక శాస్త్రంలో కనిపించేటటువంటి వ్యాఖ్యానాలు మాత్రమే. అందుకే ఈ వీడియోను ఆసక్తికరమైనటువంటి సాంప్రదాయ నమ్మకాలుగా చూడాలి. జీవితంలో జరిగేటటువంటి మంచి లేదా చెడు విషయాలను కేవలం పుట్టుమచ్చల ఆధారంగా నిర్ణయించకూడదు. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పుట్టుమచ్చ ఉంటే సాంప్రదాయంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మొదటగా నుదిటిపై పుట్టుమచ్చ. ముందుగా నుదిటిపై ఉన్నటువంటి పుట్టుమచ్చ గురించి మాట్లాడుకుందాం. సాంప్రదాయ సాముద్రిక శాస్త్రంలో నుదిటిపై పుట్టుమచ్చను సాధారణంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఎదగాలనేటటువంటి కోరికతో అనుసంధానిస్తారు. నుదిటి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించాలనేటటువంటి కోరిక ఉంటుందని కొందరు నమ్ముతారు. కుడివైపు పుట్టుమచ్చ ఉంటే మంచి అవకాశాలు, ఆర్థిక పురోగతి, గౌరవం లభిస్తాయని కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. ఎడమవైపు ఉండేటటువంటి వ్యక్తి భావోద్వేగపరంగా ఆలోచించేటటువంటి స్వభావం కలిగి ఉంటాడని అంటారు. అయితే ఇవన్నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సాంప్రదాయ పద్ధతులు మాత్రమే. తర్వాత కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ. కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ ఉన్నవారి గురించి కూడా అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి నమ్మకాలు అనేవి ఉన్నాయి. కుడి కనుబొమ్మ దగ్గర పుట్టుమచ్చ అనేది ఉంటే తెలివితేటలు, మంచి నిర్ణయ శక్తి, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని కొందరు నమ్ముతారు. ఎడమ కనుబొమ్మ దగ్గర పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి సృజనాత్మకంగా, భావోద్వేగంగా ఉండే అవకాశం ఉందని సాంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. రెండు కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని కొందరు ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా కూడా భావిస్తారు. ఆ రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వ్యక్తికి మంచి ఆలోచన శక్తి, ఆకర్షణ, నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెబుతారు. కంటి దగ్గర పుట్టుమచ్చ. కళ్ళను మన వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా భావిస్తారు. కంటి పక్కన పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి భావోద్వేగపరుడు అని, సున్నితమైనటువంటి మనస్తత్వం కలవాడు అని కొన్ని సాంప్రదాయ నమ్మకాలనేవి చెబుతాయి. కుడి కంటి దగ్గర పుట్టుమచ్చను కొందరు మంచి సంబంధాలు, సామాజిక గౌరవంతో అనుసంధానిస్తారు. ఎడమ కంటి దగ్గర పుట్టుమచ్చ ఉంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని కొంతమంది చెబుతూ ఉంటారు. తర్వాత ముక్కుపై పుట్టుమచ్చ. ముక్కుపై పుట్టుమచ్చ గురించి కూడా మన సమాజంలో అనేక రకాల నమ్మకాలనేవి ఉన్నాయి. ముక్కు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే వ్యక్తి అని కొందరు అంటారు. ముక్కు చివర పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ఖర్చు చేయడంలో ముందుంటాడని, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరమని కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. అలాగే ముక్కు ప్రక్కన
పుట్టుమచ్చ ఉంటే ప్రయాణాలు, సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉంటాయని కొందరు నమ్ముతారు. ఈ పుట్టుమచ్చల యొక్క ఫలితాలనేవి ప్రాంతానుసారం, గ్రంథానుసారం మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. తరువాత చెంపపై పుట్టుమచ్చ. చెంపపై పుట్టుమచ్చను చాలామంది అందానికి గుర్తుగా కూడా భావిస్తారు. సాముద్రిక శాస్త్ర నమ్మకాల ప్రకారం చెంపపై పుట్టుమచ్చ ఉంటే వ్యక్తికి ఆకర్షణ, వ్యక్తిత్వ ప్రభావం, ఇతరులను ఆకట్టుకునేటటువంటి సామర్థ్యం ఉంటుందని చెబుతారు. కుడి చెంపపై పుట్టుమచ్చను ఆర్థిక అభివృద్ధి, సామాజిక గౌరవంతో అనుసంధానించేటటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉండే స్వభావం ఉంటుందని కొందరు చెబుతూ ఉంటారు. అయితే నిజ జీవితంలో మనిషి యొక్క ఆకర్షణకు కారణం పుట్టుమచ్చ ఒకటే కాదు. వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట్లాడే విధానం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. తర్వాత పెదవుల దగ్గర పుట్టుమచ్చ. పెదవుల దగ్గర పుట్టుమచ్చ ఉంటే సాధారణంగా మాట్లాడేటటువంటి నైపుణ్యం, ఆకర్షణ, అలాగే సామాజిక సంబంధాలతో అనుసంధానిస్తూ ఉంటారు. పై పెదవి దగ్గర పుట్టుమచ్చ ఉంటే మంచి ఆహారాన్ని ఇష్టపడేటటువంటి వ్యక్తి అని, సుఖ సంతోషాలను ఆస్వాదించే వ్యక్తి అని కొన్ని సాంప్రదాయ నమ్మకాలనేవి చెబుతూ ఉన్నాయి. కింది పెదవి దగ్గర పుట్టుమచ్చ ఉంటే సృజనాత్మకత, కళపై ఆసక్తి ఉంటుందని కొందరు అంటారు. పెదవి ప్రక్కన పుట్టుమచ్చ ఉన్నవారికి మంచి మాట్లాడే శక్తి ఉంటుందని కూడా కొన్ని వ్యాఖ్యానాలు చెబుతూ ఉన్నాయి. తర్వాత గడ్డంపై పుట్టుమచ్చ. గడ్డం ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే సాంప్రదాయంగా స్థిరత్వం, పట్టుదల, నిర్ణయ శక్తితో అనుసంధానిస్తారు. కుడివైపు గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే ఆర్థికంగా ఎదగాలనేటటువంటి లక్ష్యం ఉంటుందని చెబుతూ ఉంటారు. ఎడమవైపు ఉంటే భావోద్వేగాలను ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటటువంటి వ్యక్తి అని కొన్ని సాంప్రదాయాలు చెబుతాయి. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నించేటటువంటి వ్యక్తి అని కూడా నమ్ముతారు. తర్వాత మెడపై పుట్టుమచ్చ. ఇప్పుడు మెడపై పుట్టుమచ్చ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెడపై పుట్టుమచ్చ ఉన్నవారికి సౌకర్యవంతమైనటువంటి జీవితం, ఆకాంక్షలు, మంచి అవకాశాలు ఉంటాయని కొన్ని సాముద్రిక నమ్మకాలనేవి చెబుతూ ఉన్నాయి. మెడ ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడని కొందరు అంటూ ఉంటారు. మెడ వెనుక భాగంలో ఉంటే జీవితంలో కష్టపడి ముందుకు రావాల్సి ఉంటుందని కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతాయి. అయితే ఇవన్నీ నమ్మకాలే తప్ప భవిష్యత్తును చెప్పేటటువంటి శాస్త్రీయ పద్ధతి కాదు. తర్వాత భుజంపై పుట్టుమచ్చ. భుజంపై పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి బాధ్యతలు తీసుకునేటటువంటి స్వభావం కలిగి ఉంటాడని సాముద్రిక శాస్త్రంలో కొన్ని నమ్మకాలనేవి ఉన్నాయి. కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే నాయకత్వ లక్షణాలు, పని విషయంలో పట్టుదల ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎడమ భుజంపై పుట్టుమచ్చ అనేది ఉంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా తీసుకునేటటువంటి స్వభావం వీరికి ఉంటుందని కొన్ని వ్యాఖ్యానాలు చెబుతూ ఉన్నాయి. తర్వాత చేతిపై పుట్టుమచ్చ. చేతులు మన పనికి ప్రతీక. అందుకే చేతిపై పుట్టుమచ్చలు ఉన్నట్లయితే ప్రత్యేకమైనటువంటి అర్థాలు చెబుతూ ఉంటారు. కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే కష్టపడి సంపాదించడం, ఆర్థిక పురోగతి, పనిలో విజయం సాధిస్తారని కొన్ని నమ్మకాలు చెబుతాయి. ఎడమ చేతిపై పుట్టుమచ్చ ఉంటే డబ్బు విషయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని కొందరు అంటూ ఉంటారు. అరచేతిపై పుట్టుమచ్చ ఉంటే దాని స్థానం ఆధారంగా ఫలితాలనేవి మారుతూ ఉంటాయని సాముద్రిక శాస్త్రం అనేది తెలియజేస్తుంది. కానీ ఇక్కడ కూడా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంపదకు పుట్టుమచ్చ కంటే మన కృషి, నిర్ణయాలు, ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమైనవని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వేళ్లపై పుట్టుమచ్చ. వేళ్లపై పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేకమైనటువంటి అర్థాలు చెబుతూ ఉంటారు. బొటనవేలుపై ఉంటే నాయకత్వం, స్వతంత్ర ఆలోచన విధానం ఉంటుందని కొందరు నమ్ముతారు. చూపుడు వేలుపై ఉంటే అధికారం, నాయకత్వం కోరుకునేటటువంటి స్వభావం ఉంటుందని అంటారు. మధ్య వేలుపై ఉంటే బాధ్యత, క్రమశిక్షణతో అనుసంధానిస్తూ ఉంటారు. ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ ఉంటే కళలు, అందం, ప్రేమ, సంబంధాలతో
అనుసంధానించేటటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. చిటికెన వేలుపై ఉంటే తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలు ఉంటాయని కొందరు చెబుతూ ఉంటారు. తర్వాత ఛాతీపై పుట్టుమచ్చ. ఛాతీపై పుట్టుమచ్చ ఉంటే సాంప్రదాయంగా ఆత్మవిశ్వాసం, భావోద్వేగం, కుటుంబంపై ప్రేమతో అనుసంధానిస్తూ ఉంటారు. కుడివైపు ఉంటే ఆర్థిక స్థిరత్వం, ఎడమవైపు ఉంటే భావోద్వేగ స్వభావం ఉంటుందని కొన్ని నమ్మకాలు చెబుతాయి. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా ఉండే స్వభావం ఉంటుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆ తర్వాత పొట్టపై పుట్టుమచ్చ. పొట్టపై పుట్టుమచ్చ ఉన్నవారికి జీవితంలో సౌకర్యాలు, ఆహారం, సంపదపై ఆసక్తి ఉంటుందని కొన్ని సాంప్రదాయ నమ్మకాలు అనేవి చెబుతూ ఉన్నాయి. నాభి దగ్గర పుట్టుమచ్చను ఉన్నట్లయితే కొందరు ప్రత్యేకమైనటువంటి అదృష్ట సూచికగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఇవి ప్రాంతీయ నమ్మకాలు మాత్రమే. ఒకరి ఆర్థిక పరిస్థితి లేదా భవిష్యత్తును పుట్టుమచ్చ అనేది నిర్ణయించదు. తర్వాత వీపుపై పుట్టుమచ్చ. వీపుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి జీవితంలో ఇతరుల బాధ్యతలను కూడా మోయాల్సి వస్తుందని కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాలు అనేవి చెబుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటాడని, నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతాడని కొందరు నమ్ముతారు. ఆ తర్వాత కాళ్ళపై పుట్టుమచ్చ. కాళ్ళు ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల కాళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని, కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుందని సాంప్రదాయంగా చెప్పవచ్చు. అదేవిధంగా కుడి కాలిపై పుట్టుమచ్చ ఉంటే ప్రయాణాల ద్వారా మంచి అవకాశాలనేవి వస్తాయని కొందరు అంటూ ఉంటారు. ఎడమకాలిపై ఉంటే తరచూ మార్పులు, కొత్త అనుభవాలు ఎదురు అవుతాయని కొన్ని వ్యాఖ్యానాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తరువాత పాదాలపై పుట్టుమచ్చ. పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ప్రయాణాలు, కొత్త ప్రదేశాల్లో నివాసం, జీవితంలో మార్పులు వంటి అంశాలతో అనుసంధానించేటటువంటి నమ్మకాలు ఉన్నాయి. పాదం అడుగు భాగంలో పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి ఒకే చోట స్థిరంగా ఉండకుండా అనేక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఇది విన్నప్పుడు చాలామందికి ఆసక్తి కలుగుతుంది. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే జై శ్రీరామ్ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. జై శ్రీరామ్.